అధికారులు చేసిన పొరపాటు అక్కడ ప్రజలకు గ్రహపాటుగా మారింది. ఒక రోడ్లో ఏర్పాటు చేయాల్సిన టోల్ గేట్ను మరో రహదారిపై ప్రారంభించడమే ఇందుకు కారణం. వాహనంతో ఊరు దాటాలంటే జేబుకు చిల్లు పడినట్టే. ఈ తలనొప్పి మాకెందుకని అఖిలపక్షం ఆందోళన చేస్తోంది. కానీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఇంతకీ ఏ జిల్లాలో ఈ వివాదం జరుగుతోంది? సంబంధం లేని చోట టోల్ ప్లాజా ఏర్పాటు చేయడానికి కారణాలేంటి? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. ఈ మధ్య విజయనగరం సిటీతో పాటు పరిసరాలు నిరసనలకు వేదికలుగా మారుతున్నాయి. వారానికి 3 ఆందోళనలు, 4 ధర్నాలు అనే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ప్రతిపక్షాలు నిరసనోద్యమాన్ని నిర్వహిస్తున్నాయి అనుకుంటే పొరపాటే. అధికార ఎన్డీఏ కూటమి పార్టీలతో పాటు విపక్షాలు ధర్నాలు చేయడం గమనించదగ్గ విషయం. ఓ రోడ్డుపై ఏర్పాటు చేసిన టోల్గేట్ అంశంపై అన్ని పార్టీలు కలిసి ఆందోళన చేస్తున్నాయి. విశాఖ, విజయనగరం మీదుగా పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి ఒడిశాను అనుసంధానం చేసే ఈ రోడ్డు ఎంతో కీలకం. దీనిలో కొంత భాగం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తే మరికొంత భాగం రాష్ట్ర రహదారుల శాఖ ఆధీనంలో ఉంది. విశాఖ, విజయనగరం మధ్య డబుల్ రోడ్డుగా విస్తరించారు. కానీ 5 ఏళ్లుగా నిర్వహణ లేకపోవడంతో చాలా చోట్ల పాడైంది. గుంతలను పూడ్చకపోయినా వాహనదారుల నుంచి పన్ను వసూలు చేసేందుకు ఆగమేఘాల మీద విజయనగరం సమీపంలోని టోల్ గేట్ ఏర్పాటు చేశారు. సగటున నిమిషానికి 12 వాహనాలు అంటే గంటకు 700 వెహికల్స్ రాకపోకలు సాగిస్తున్నాయి. టోల్ ట్యాక్స్ బాదుడుతో జనం సఫర్ అవుతున్నారు. దీనిపై పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు టీడీపీ, జనసేన, వైసీపీ, వామపక్షాలు, లోక్ సత్తా నిరసన గళమెత్తాయి. ఇక గతంలో ఎన్నడూ కూడా ఒకే అంశంపై ఈ తరహాలో అన్ని పార్టీలు ఆందోళన బాటపట్టిన సందర్భాలు లేవు. కానీ టోల్ గేట్ అంశం అన్ని పార్టీలను ఏకం చేసింది. దీనిని ఎత్తివేయాలని కోరుతూ జిల్లా పరిషత్ తీర్మానించింది. ఇదే ఇష్యూపై బీజేపీ కూడా కేంద్రానికి లేఖ రాసింది. జిల్లా కలెక్టర్ తో పాటు విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి టోల్ గేట్ నిర్వహణను తప్పుపట్టారు. జాతీయ రహదారి పనులు పూర్తయిన తర్వాతే టోల్ గేట్లు నిర్వహణ ఉంటుంది అన్న కేంద్ర మంత్రి గడ్కరీ ఇచ్చిన హామీ కూడా ఇక్కడ అమలు కావడం లేదని అఖిలపక్షం ఆందోళన బాట పట్టింది. ఇంత జరుగుతున్న టోల్ గేట్ నిర్వాహకులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. లోకల్ ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగంతో తమకు సంబంధమే లేదని, మా రూటే సపరేట్ అంటున్నారు. జనాందోళనను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పట్టించుకోకపోవడాన్ని అఖిలపక్ష నేతలు తప్పుపడుతున్నారు. ఎన్హెచ్ఏఐ అధికారులు కేంద్ర ప్రభుత్వ పెద్దలను తప్పుదారి పట్టించి విజయనగరం సమీపంలోని టోల్ గేట్ ఏర్పాటు చేయించారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి టోల్ ప్లాజాకు సమీపంలోనే రాయ్పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే బైపాస్ రోడ్డు ఉంది. అక్కడ టోల్ గేట్ ఏర్పాటు చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తే ఎక్కువ సంస్థల నుంచి రెస్పాన్స్ రాదనుకున్నారు. విజయనగరం, విశాఖ మధ్య అయితే భారీ ఆదాయం వస్తుందని గ్రహించి ఇక్కడ పెట్టారు. ఈ విషయాన్ని అఖిలపక్ష నేతలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. అయినా జనాందోళనలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ప్లాజాను 10 నుంచి 12 ఏళ్లు కొనసాగించే అవకాశం ఉంది. వాహనదారులకు ఇది ఆర్థిక భారం. ఈ ఇష్యూపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే టోల్ ట్యాక్స్ చెల్లించవద్దు అని బోర్డులు పెడతామని అఖిలపక్ష నేతలు వార్నింగ్ ఇచ్చారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.